అందరికి నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీ అందరితోటి ఇటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను కూడా కూర్చుని వినడం. ప్రత్యేకంగా ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఈ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఒక భారీ పబ్లిక్ మీటింగ్ మహిళల కోసం ఏర్పాటు చేయాలని మన అధ్యక్షులు వారు కోరారు. అందులో భాగంగా ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, ఈ పొదుపు సంఘాల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఆయన తెలుసుకోవాలని, పార్టీ పరంగా రాబోయే రోజుల్లో మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు, భవిష్యత్తులో పాలకులుగా మనందరం కూడా ముందుకెళ్ళినప్పుడు ప్రభుత్వం నడపాల్సిన సందర్భంలో ఎటువంటి మంచి ఆలోచనలు, ఎటువంటి పథకాలు మేము తీసుకురాగలుగుతాం అనే విషయాలపైన అధ్యయనం చేసుకోవడానికి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి మీరు అందరు తరలివచ్చారు. ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా చక్కగా మీరు కొన్ని విషయాలు మాకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. పాలకులు అన్నాక అదేదో పార్టీకి సంబంధించిన విషయంగా జరగకూడదు. పొదుపు సంఘాలకు జరుగుతున్న అదొక ఉద్యమం. ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చేపట్టినాక మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఒక గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లారు. ఇందులో బ్యాంకర్లు అనేది ఒక మధ్యలో ఉన్న వారధి. కానీ ఎటువంటి పరిస్థితి దిగజారిపోయిందంటే, డిఆర్డిఏ, సెర్ప్ అధికారులు, బ్యాంకర్లు కుమ్మకైపోయి మీకు జరగాల్సిన న్యాయం జరగకుండా, మీకు ఇవ్వాల్సిన అధికారం ఇవ్వకుండా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు పొదుపు చేసుకుని మీ కుటుంబాలు నిలుపుకునే విధంగా వాళ్ళు మీకు సహాయపడడం లేదు. అది మనందరం కూడా గుర్తించాలి. చాలా చక్కగా కొన్ని విషయాలు మీరు చెప్పారు, కానీ దయచేసి లోతుగా అధ్యయనం చేయండి. ఎందుకంటే ఇందాక మధ్యాహ్న భోజనం పథకం ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం పొదుపు సంఘాలు భోజనాలు వండి పెడితే వాళ్ళ బిడ్డలు కూడా అదే పాఠశాలలో చదువుకుంటున్నారు కాబట్టి ఎటువంటి లోటు లేకుండా పౌష్టికాహారం అందజేస్తారనే ఆలోచనతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం పథకం మహిళా సంఘాలకు ఇచ్చారు. మరి ఈరోజు ఒక వ్యవస్థకి మొత్తం అప్పచెప్పాలనే ఆలోచన ఏదైతే ఉందో తప్పకుండా మేము అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే మీకు స్థానికంగా ఒక అవకాశం కల్పించింది అదేదో ఉపాధి కోసం కాదు. మీరు మీ గ్రామానికి మీరు ఏదో సేవ చేయాలనే భావంతో చాలామంది మహిళలు, పాపం మేము కూడా శ్రీకాకుళం జిల్లాలో మనం పర్యటించినప్పుడు ఒక మహిళ వచ్చి చెప్పారు వాళ్ళు మాకు ఒక బస్తా బియ్యం ఇచ్చేసి వెళ్ళిపోయారు, కానీ నా సొంతంగా నేను డబ్బులు కూరగాయల కోసం, ఇతర సరుకుల కోసం కొనిపెట్టి గ్రామంలో అందరికీ నేను మధ్యాహ్నం వండి పెడుతున్నానని ఒక మహిళ ముందుకు వచ్చి చెప్పారు. అటువంటి మహిళలు చాలామంది మన పొదుపు సంఘాల్లో ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి. అంతేగాని ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని నడి రోడ్డున వదిలేయడం అనేది చాలా అన్యాయం. దాని గురించి ఇంకొంచెం లోతుగా మేము స్టడీ చేస్తాం. రాబోయే రోజుల్లో మన అధ్యక్షులు వారు జిల్లాలో పర్యటన దాదాపు 20 రోజులు పర్యటించబోతున్నారు. ఇటువంటి పొదుపు సంఘాల మీటింగ్లు ఇంకో 2-3 మేము ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని జనసేన తరఫు నుంచి మనం ఏ విధంగా మీకు అండగా ఉంటామో మేము ఖచ్చితంగా వివరించి మీకు న్యాయం చేసే విధంగా, మీరు వీర మహిళలుగా ఎప్పుడు ఉండాలి, మీ వెంట మేము ఉన్నాం. భారతదేశంలో అందరం కలిసి ఒకే మాట పైన మీకోసమే కాదు, మీరు కష్టపడి నిలబెట్టేది కుటుంబాలని, ఆ కుటుంబాల ద్వారానే మేము అందరం కూడా పైకి రాగలిగాం. కాబట్టి అది మర్చిపోకుండా మిమ్మల్ని గౌరవించుకునే విధంగా మేము చేసే ఏ కార్యక్రమమైనా మీకోసమే ఉంటుందని మనం చేసుకుంటూ ఇప్పుడు మన అధ్యక్షుల వారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. నమస్కారం.